ఎమ్మా అనే 9 ఏళ్ల చిన్నారి అమ్మాయికి చిన్నప్పటి నుంచే కొత్త ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు చాలా ఇష్టంగా ఉండేవి. ఒకరోజు వేసవి సెలవుల్లో ఒక ఎండ కమ్మని ఉదయం అమ్మమ్మ ఇచ్చిన తాజా నిమ్మకాయల్ని చూసి ఆమెకో కొత్త ఆలోచన వచ్చింది. నాన్నా, నేను లెమన్ జ్యూస్ స్టాల్ పెడతాను అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. నాన్న నవ్వుతూ, సరే అమ్మా, కానీ దీని వెనుక బిజినెస్ ఉంది, తెలుసుకోగలవా అన్నారు. ఎమ్మా చిరునవ్వుతో, నేను నేర్చుకుంటాను అని తల ఊపింది. ఆ రోజు మధ్యాహ్నానికి ఇంటి ముందు చిన్న పందిరి వేసింది. రంగుల బ్యానర్లు, చిరునవ్వుతో కూడిన స్టిక్కర్లు, ఫ్రీ టేస్ట్ అని బోర్డు, వాటితో పాటు పిల్లల కోసం చిన్న చిన్న టాయ్స్ కూడా పెట్టింది. ఆ స్టాల్ చిన్నగా ఉన్నా ముచ్చటగా కనిపించేది. మొదటి 2 కస్టమర్లు వచ్చారు. ఒక్కసారి చూశారు. వావ్, ఇది కూల్గా ఉంది. కానీ స్ట్రాబెర్రీ రుచి లెమన్ జ్యూస్ ఉందా అని అడిగారు. ఎమ్మా తొంగి చూసింది. మొదట కాస్త ఇబ్బంది పడ్డా. వెంటనే తన స్నేహితురాలు లిల్లీ దగ్గర నుంచి కొన్ని కొత్త సిరప్స్ తెప్పించి ఒక ఫ్లేవర్ చాట్ తయారు చేసింది. ఇప్పుడు మీకు నచ్చిన రుచిని మీరే కలుపుకోండి అనే సొగసైన ఆప్షన్ తెచ్చింది. ఎమ్మా తన తమ్ముడిని, తిమ్మీని ఆఫీషియల్ టేస్ట్ టెస్టర్ గా నియమించింది. అక్కా, ఇది పచ్చిగా ఉంది అని చెబుతూ తిమ్మీ సరదాగా టెస్ట్ చేస్తుండేవాడు. లిల్లీ చీఫ్ సైన్స్ స్పిన్నర్గా మారింది. మ్యూజిక్ ప్లేయర్తో నాట్యమాడుతూ జనం దృష్టి ఆకర్షించేది. తర్వాత 2 పక్కింటి పిల్లల్ని కప్ కౌంటర్, లెక్కల లేఖకుడు పోస్టుల కోసం ఎంపిక చేసింది. ఒక్కో రోజు అమ్మ టిఫిన్ బాక్స్లో పంచదార, నిమ్మకాయల సరఫరా పంపిస్తూ ప్రోత్సహించేది. ప్రతిరోజూ అమ్మా నాన్న సహాయంతో అమ్మిన గ్లాసులు లెక్క పెట్టేది. దానితో వచ్చిన ఆదాయం, ఖర్చు, మిగిలిన లాభాన్ని వేరు చేసేది. ఒక చిన్న బుక్కులో లెక్కలు వ్రాస్తూ, ఈ వారం 20 రూపాయలు ఆదా చేశా అని ఆనందపడేది. అలాగే జ్యూస్ స్టాల్కు జెస్ట్కో అని పేరు కూడా పెట్టింది. తర్వాత కొంత మొత్తం డబ్బుతో చిన్న ఫ్రిజ్ కొనాలని, ఆ తర్వాత మొబైల్ లెమన్ బైక్ తయారు చేయాలని నిర్ణయించింది. మరుసటి వారానికి ఆమె చిన్న సర్వే చేసి ఎవరికేంటి రుచి ఎక్కువగా నచ్చుతుంది అనే సమాచారం కూడా సేకరించింది. 1 నెల లోపలే జెస్ట్కో స్టాల్ కాలనీలో పెద్ద హిట్ అయింది. పక్క కాలనీల్లో ఉన్న పిల్లలు కూడా వచ్చి చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు స్థానిక పేపర్లో చిన్నారి ఎమ్మా పెద్ద కలలతో అనే శీర్షికతో చిన్న కథనం కూడా వచ్చింది. అంతే, ఎవరూ ఊహించని విజయాన్ని ఎమ్మా సాధించింది. నీతి: పెద్ద కలలు చిన్న ప్రయత్నాల నుంచే మొదలవుతాయి. ఆలోచనల మీద నమ్మకం, కృషి మరియు సరదా కలిస్తే ఏ పిల్లవాడైనా వ్యాపారవేత్త అవ్వచ్చు. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.